భాగాలకి అవశేషాలకి అంత్యక్రియలు జరగబోతున్నాయి. నిందితులు ఎవరో తేలకుండానే ఈ కేసు పూర్తిగా ముగిసిపోయినట్లుగా కనిపించింది. అయేషా మీరా హత్య కేసులో సంచలన నిజాల్ని ఇప్పుడు ఆర్టీవీ మరికొన్నిటిని బయట పెట్టబోతోంది. ఆర్టీవీ చేతిలో సత్యంబాబు సిబిఐ విచారణ ఫోటేజ్ ఉంది. కేసులో తనని ఎలా ఇరికించారో 2019లో సిబిఐకి సత్యంబాబు చెప్పినటువంటి వివరాలను ఇప్పుడు ఆర్టీవీ బయట పెట్టబోతోంది. కూలి పనికి వెళ్ళిన చోట తన సెల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తే అయేషా చనిపోయిన రోజు సాయంత్రం పోలీసులు తన చెప్పులు పక్కకి లాగేసి తనకి కొత్త చెప్పులు కొనిచ్చారని, తనకి సంబంధం లేదని చెప్పినా వినకుండా బలవంతంగా తన చెప్పులు తీసుకున్నారని, ఆ చెప్పుల్ని ఘటనా స్థలంలో పడేసి తనని కేసులో ఇరికించారంటూ సత్యంబాబు అంటున్నారు. తన తల్లిని చెల్లిని చంపుతామంటూ పోలీసులు బెదిరించారని, పోలీసుల బెదిరింపులతో భయపడి కేసు ఒప్పుకున్నానంటూ సత్యంబాబు చెప్తున్నారు. కంచికచర్ల సమీపంలో ఒక రిసార్ట్లో తనను చిత్రహింసలు పెట్టారని 2017లో సత్యంబాబును నిర్దోషిగా తేల్చింది హైకోర్టు. 2019లో సత్యంబాబును సిబిఐ అధికారులు విచారించారు. 2019లో సిబిఐ విచారణలో కీలక విషయాలు సత్యంబాబు చెప్పారు. మనం ఒక్కసారి అయేషా మీరా తల్లిదండ్రులతో మాట్లాడదాం. నా కొలీగ్ సచిన్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సచిన్, మీరు అయేషా మీరా తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్? తెనాలి ఉదయించింది, కానీ న్యాయం అస్తమించబోతోంది. ఉదయించిన ఈ సూర్యుడ సాక్షి రోజు న్యాయం అస్తమించింది అనడానికి. తెనాలి ఇంకా పడుకుంటే సరిపోదు, నువ్వు లేవాలి, నువ్వు లేచి రాష్ట్రాన్ని లేపాలి, నువ్వు లేచి తెలుగు ప్రజలను లేపాలి, నువ్వు లేచి ఈరోజు ఈ భారతదేశాన్ని లేపాలి. ఆ తల్లిదండ్రులు ఒంటరిగా వెళ్తున్న విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం జరుగుతోంది. అన్యాయం జరిగి 19 ఏళ్ళు అవుతుంటే ఈరోజు వీళ్ళిద్దరు మాత్రమే ఈరోజు ఇక్కడికి వచ్చిందని నాకు కంటే కనిపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు ఈరోజు తెనాలి ఈ ఊరు అండగా ఉంటే, ఈ రాష్ట్రం అండగా ఉంటే, ఈ దేశం అండగా ఉంటే ఈరోజు ఈ తల్లిదండ్రులు ఒంటరిగా రోడ్డు మీద ఉండేవాళ్ళు కాదు, న్యాయం కోసం సిబిఐ చుట్టూ తిరిగేవాళ్ళు కాదు, న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు, న్యాయాన్ని కాలర్ పట్టుకొని ప్రశ్నించుంటే బాగుండేది. ఈరోజు ఆ తల్లిదండ్రులతోనే మీ ముందు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. అన్యాయానికి పూర్తిగా సమాధి కాబోతున్న క్షణాలు దగ్గర పడుతున్న వేళ వాళ్ళ మాటలేంటి మీరే విందరు. కానీ ఐఎమ్ వెరీ సారీ, ఈరోజు ఉదయాన్నే నేను మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశాను. మరి కాసేపట్లో పూర్తిగా నిజం చచ్చిపోబోతోంది. తల్లిగా నేను మీ మాట నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈనాడు మా పాప అస్థికలు సిబిఐ కోర్టులో ఇస్తున్నారండి. అవి తీసుకొచ్చి మా మతాచార ప్రకారంగా చెంచిపేటలో ఖననం జరుగుతుంది. ఆ తల్లికి మాటలు కాదు, ఏడుపు మాత్రమే. ఐఎమ్ సారీ అమ్మా. సత్యాన్ని సమాజ్ చేయబోతున్నామండి ఈరోజు. మా పాప పాటుతోటి సిబిఐ వాళ్ళు, పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అయ్యి మా పాప సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని సమాధి చేయబోతున్నామండి ఈరోజు 2 గంటలకి. ఈనాడు మేము సిబిఐ కోర్టుకి వెళ్ళి ఆ ఆస్తికల్ని తెచ్చుకోవటం జరుగుతుందండి. ఇక్బాల్ గారు, దాదాపుగా 17 ఏళ్లకు పైగా, ఇంకా చెప్పాలంటే 19 ఏళ్ల పోరాటం. ఈరోజు కోర్టులో ఏం చెప్పబోతున్నారు తండ్రిగా? ఆల్రెడీ చెప్పేశామండి మొన్నే. ఏ అన్యాయం జరిగింది, ఆధారాలు లేవని సిబిఐ వాళ్ళు చెప్పంగానే కోర్టు కేసు కొట్టేశామని జడ్జి గారు అనౌన్స్ చేశారు. కేసు ఎలా కొట్టేస్తారండి? ఆధారాలు ఎందుకు లేవు? మా పాప ఉంది హాస్టల్లో. హాస్టల్ వార్డెన్ హ్యాస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆమె నిందితురాలు, అక్కడ ఉన్న పిల్లలు నిందితులు. ఇంతమంది నిందితులు ఉండగా ఆధారాలు లేవని కేసు కొట్టేయటం ఏంటి సార్? ఈ పోరాటం ఆపం. మేము సమాజం కోసం మేము పోరాడుతున్నాము. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాము ఇద్దరము. అందువల్ల ఏ పాపకి ఇలాంటి అన్యాయం జరగకూడదని మా పోరాటం అండి. ఈ పోరాటం ఆగదు. ఇప్పుడు ఈ ఒక వారం 10 రోజుల లోపల సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము. సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. అప్పుడు ఎవరైతే ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించారో ఆ పోలీస్ ఆఫీసర్లని, అలాగే హాస్టల్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళని, అక్కడ ఉన్న పాపలందరినీ కూడా ఇంట్రాగేట్ చేసి 11 దగ్గర నుంచి 5 వరకు, రాత్రి 11 దగ్గర నుంచి 5 వరకు ఏం జరిగిందో ఆ నిజాల్ని బయటికి నిగ్గు తేల్చి సమాజానికి తెలియజేయాలి. తద్వారా ఆ నిందితులకి శిక్ష పడాలండి. అప్పటిదాకా మేము నిద్రపోవండి. ఆయేషా మీరా కేసు మాత్రం సమస్య పోగా న్యాయం పోరాటం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇంత వయోవృద్ధులమైనా సరే దీనికోసం ప్రయత్నం చేస్తాం. మా పోరాటం సమాజం కోసం. శంషాద్ బేగం గారు, ఈరోజు మొత్తంగా
ఆర్టీవీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఆర్టీవీలో ఈరోజు చూసేది కేవలం ఆయేషా మీరాకు సంబంధించి మాత్రమే. ఈరోజు ప్రపంచం చూడాల్సిందే. శంషాద్ బేగం గారు, ఈరోజు 2 గంటల సందర్భంలో అస్థికలు కలిసిపోతాయి, కానీ తల్లిగా మీ పోరాటం, ఇక్బాల్ గారు చెప్పినట్టుగా పేరెంట్స్గా మీ పోరాటం కంటిన్యూ అవుతుంది. మీ లక్ష్యం ఏంటి అని అడిగితే ఏమంటారు? అఫ్ కోర్స్ వెళ్ళిపోయిన పాప తిరిగి రాదు, కానీ మీ లక్ష్యం ఏంటి? ఇలా నేరం చేసుకుంటూ పోతుంటే, నేరస్తుల్ని పట్టుకోలేకుండా పోతుంటే ఇంకా నేరాలు ఎక్కువైపోతున్నాయి. ఈనాడు మనం చూస్తున్నాం మదనపల్లిలో 7 ఏళ్ల పాప ఇదైపోయింది. ఇలాంటివి అంటే శిక్షలు సరిగ్గా లేకపోవటం వల్ల న్యాయ వ్యవస్థలు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే డబ్బున్న వాళ్ళకే ఈ న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అందువల్ల ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం మేము ఇంకా ఇది చేస్తామండి, పోరాటం చేస్తూనే ఉంటాము. ఆ నేరస్తుల్ని పట్టుకొని శిక్ష పడితే ఇంకొకటి ఈ నేరం చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుందండి. భయం అనేది ఏర్పడుతుంది. అలాంటి భయం లేకపోవటం వల్లే నేరాలు మళ్ళీ మళ్ళీ పెరిగిపోవటానికి కూడా కారణం అండి. ఒక తల్లిగా మీరు చాలా ఆధారాలు చెప్తున్నారు, కానీ సిబిఐకి ఏం చెప్తారు? ఎందుకంటే సిబిఐ అధికారులు యూ హ్యావ్ టు లిసన్ దిస్, మీరు వినాల్సిందే. 1 వేలు కాదు, 4 వేలు కాదు, 5 వేలు మీ వైపు చూపిస్తున్నాయి. ఏం చెప్తారు వాళ్ళకి? సిబిఐ కూడా ఇదే చెప్తామండి. నేరస్తులు ఎవరో మాకు తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు, ఒక రాష్ట్రానికే కాదు భారతదేశం మొత్తానికి కూడా తెలుసు ఆ నేరస్తులు. ఆ నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్ష వేసేదాకా కూడా మేము పోరాడుతూనే ఉంటామండి. సిబిఐ కూడా ఇప్పుడు అదే చెప్పబోతానండి. నేను జడ్జి గారితో కూడా మాట్లాడతాను. అలాంటి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేవని చెప్పటం ఏంటి సిబిఐ? కాబట్టి పోలీసుల్ని, అలాగే అక్కడున్న హాస్టల్ వార్డెన్ని, అక్కడున్న రాజకీయ నాయకుల పిల్లల్ని, అలాగే సిబిఐ వాళ్ళని కూడా విచారణ చేయమని కోరుతానండి. ఓకే, ఇఫ్ యూ డోంట్